హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన L2 ఎంప్యూరన్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా పోతుంది భయ్య. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ హాఫ్ నుంచి అంటే ఒక ఇద్దరు స్టార్ హీరోలు, అది కూడా మలయాళంలో స్టార్ హీరోలు, మనకు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళే. అయితే మోహన్ లాల్ గారు, మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే తెలుగులో చేస్తే ఎలా ఉంటుందో మనము మన సలార్ సినిమాలో చూసాము. అలాగే మన మోహన్ లాల్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో కూడా మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. మనం చాలా సినిమాలు చూసాము ఆయనదైతే. అయితే వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుంది అని మనం ఊహించుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే కాదు భయ్య. కాకపోతే సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య. సినిమా అసలు ఒక రేంజ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే ఇంకా మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి స్వీక్వెల్ కూడా ఉంది భయ్య. ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ ఎందుకు స్లోగా నడుస్తుంది అన్న టైప్లో మనం ఆలోచిస్తే మాత్రము అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందా అంటే స్టోరీ ఎటు నుంచి ఎటు పోతుందో అసలు అర్థం కాదు. ఆ అర్థమైనప్పటి నుంచి అంటే సెకండ్ హాఫ్ నుంచి మొత్తం ఇంకా నువ్వు సినిమా కోసం నీ వర్తబుల్ ఒక అంటే 100 రూపాయలు నువ్వు సినిమాకి పెట్టావంటే అది ఓన్లీ సెకండ్ హాఫ్కే సరిపోతుంది. అంత రేంజ్లో ఉంది భయ్య. ఇంకా ఎక్కువ పెట్టచ్చు సెకండ్ హాఫ్కి, తప్పే లేదు. ఇంకా క్లైమాక్స్కి అయితే మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. నేను సినిమా చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య. లాస్ట్ క్లైమాక్స్ మాత్రము వేరే లెవెల్లో ఉంది. ఈ సినిమా సీక్వెల్ పెట్టిన ప్లానింగ్ మాత్రం ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అంటే పార్ట్ 2 గురించి మాట్లాడుకుంటే మనం చాలా చోట్ల బోల్తానే అని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నాకు పార్ట్ 2 మీద చాలా నమ్మకం వచ్చింది భయ్య. పార్ట్ 1లో ఏంది భయ్య అరాచకం అన్నట్టే ఉంది. కాబట్టి పార్ట్ 2 ఇంకా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే ఒక్కటి మాత్రం నచ్చింది భయ్య. అసలు మోహన్ లాల్ గారు, మన పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఒకే ఫ్రేమ్లో కనిపించడము, వాళ్ళిద్దరూ కలిసి చేయడం నాకైతే సూపర్గా అనిపించింది. అయితే వాళ్ళు ఇంతకుముందు కూడా చేశారు సినిమాలో. కాకపోతే ఈ సినిమా ఎందుకంటే మొత్తం పాన్ ఇండియా వైజ్లో రిలీజ్ అయింది కాబట్టి వేరే లెవెల్ అనిపించింది. అలాగే వాళ్ళిద్దరు యాక్టింగ్కి మనం పేరు పెట్టాల్సిన అవసరమే లేదు భయ్య. ఇంకోటి వచ్చేసి దీంట్లో పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్య అసలు మనకు వింటుంటేనే గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా పాటల విషయానికి వస్తే నార్మలే, కానీ ఒకటో రెండు ఉన్నాయి. కానీ ఆ పాటల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు భయ్య. నిజంగా సూపర్ ఉంది.